నవ్వుతారు నన్ను చూస్తే. మరి ఎట్టమన్నది మరి వికన్నంటే చెడువాడు కుదున వికన్న కుందేలు వరణము లెక్క వికన్న లేడుట వరణము పండుకుంట వికన్న పావలాది పర్వడి కింద పడైపో
పరమేశ్వరుడు దేవాక్షర మరి కన్న తల్లి దేవాక్షరాలు దేవాక్షరాల గర్భన ఒక్కడే కొడుకు పేరు నారాభూతండ పేరు పెట్టుకున్నారు వాళ్ళు ఆడంగా పాడంగా 5 ఏళ్ళ కొడుకు ఎంతగా పెద్దగా 7 ఏళ్ళ కొడుకు పెరిగిండు ఆ కొడుకు బడికి పోతాను ఇంటిగా తన కన్న తల్లి మనసుకి ఏమనిపించింది ఏ తల్లిదండ్రులు కొడుకున్న తురుతురు కొడుకు పుట్టాలి మనసులు బిడ్డ పుట్టాలి కొడుకులు కానీ అలా కొరికే తీరి అలా బిడ్డలు కానీ అలా బ్రహ్మ తీరి అలా కావాలమో ఇక కన్న కొడుకు ఉండాలి కన్నీరు తీసుకొని కన్న బిడ్డలు ఉండాలంటారు ఒక కొడుకు కాదు 1 రూపాయి ముల్లి కాదు ఒక్కేది యువసం కాదు 2 వెంటలను సంసారం చేయకపోతే 3 నాయలు కూలిపోమాట నా గర్భాన ఒక్కడే కొడుక నా గర్భాన బిడ్డనే కబాలని చెప్పి ఇళ్ళ తన పంటలు వచ్చుకుని దీపాన్ని దగ్గర పూజ చేస్తే ఏ దేవుడు సంతానం ఓడిగట్టలేదు వాళ్ళకు రాను రాను వల్ల వాళ్ళ ఊరు పొలమాల గడ్డ మీద కన్నకోల పుట్టుకు చేసి సూర్య నమస్కారం చేస్తున్నాడు బిడ్డన గంగల తాను చెప్తాడు శంకరుడు కళ్ళ చూసి 5 ఏళ్ళ బిడ్డను హవయ గంట అని చెప్పిండు బ్రహ్మణీల సగం పక్క పడ్డమని స్వరం మన భర్తం చేస్తున్నాడు కొడక నరదమ్ము గొడవని 2 వాళ్ళ పట్టదు ఆడదాని కరవాల బాగిపోయిన తల్లిదాని ప్రాణమైంది జాతి పెంచి పెద్ద చేసి 15 చెల్లారి మాలు కట్టి మాల మీద గిరి పెట్టి మంచిన్నాడు అన్న లగ్గం చేసుకుంటే చెల్లె లగ్గం చేయకుండా లోకమంతా నయ్యా ఇంట్లో ఖాతా పెళ్లి కూడా కాముడు పెళ్ళాడరాదు చెల్లుండగా ఏ అన్న పెళ్లి చేసుకోరాదు చెల్లె పెళ్లి చేసిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోమన్నారు వాళ్ళు ముందుగా పెళ్లి చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానా పెళ్లి కాదు చేతి బిరకా తిని పెళ్లి ఏనంటే లోకంతా సంవత్సరాల్లో పట్టుకుని సందేశుకునేటువంటి సూరమ లగ్గం చేస్తున్నాడు తల్లికి సంతానం జన సర్వేశ్వరి ఎక్కడ పోతానే కలకల కలకల కన్నడి చేస్తున్నాడు రామేశ్వరం దగ్గర తెచ్చిన భార్య మాట గంటలకెళ్ళి బయటికి వెళ్ళగొట్టిండు అడవికి వచ్చి పాడవంత పడతార గుండుకడ వండుకొని భగవంతు ఎక్కడ పోతున్నా ఏడుతున్నాడు శంకరుడు వంతిరాలు ముచ్చలవాని ఎప్పుడు కురిపించిండు అన్న పట్టాన్ని ఎదురు పట్టం కంటే దాని పేరు సూర్యనారాయణ పట్టాన్ని పూర్రాజు పెట్టింది రాజ్యం దేశం ఉంది కానీ సంతానం లేకపోయినా పిల్ల లేక పిల్లింది కాదు నీ భ్రమకు దాని జనాగ మంది ఆదుకున్నది అందరికి సంతానం నాకెందుకు సంతానం ఇంటికుండా గాలి పెడతానన్నాడు సగమయ్య దేశం కట్టుకొని పరమాత్ర చిన్న చూడమని సంతానం ఓడిగడతానన్నాడా కిర్రాని కూడా 12 కొడుకులు 10 మంది ముట్టాలి బస్ స్టాండ్ మన వండాలి ఎందుకు వచ్చిన కల్లా మనం ఒకటి ఫలంగా కోరుకునే పని అగ్గిలే తగాల దున్నీళ్ళ తన మునుగా పడుకుంటే పోడు పడద్దు విధంగా చెప్పింది కన్న తల్లి మొరకాయ వచ్చినాడు వాళ్ళ మామ నరభూపతి
కాడికి భగవంతుడి కన్నతల కడపలి బయట పడ్డనాడు వాళ్ళ మామ నరపతి బ్రాహ్మణ సాధుకొని అన్నాడు వాళ్ళ అటువంటి దూరం ఏడు చేతపడి ఏమి చేసి అన్నం భద్రాలు చేసినాడు వాళ్ళ నరపు ఏమి చేసిండు పత్తన పల్లకి 20 కటికొల్ల దొరికేటువంటి ఆనాడు అటువంటి అన్న చదువుకుంటాను ఎప్పుడు చెప్పినా కన్న తల్లి సూరమ్మదేవి ముక్కుల బత్తల మూడుతుల ఉన్న పల్లాకిల మండబెట్టి కడికిల కప్ప చెప్పింది భగవంతుని మండ మీద మండబెట్టి ప్రాణం ఒక బాయనా కడుపుల పానం మళ్ళీ మీద భగవంతుడు హక్క మాకాలి హచ్చ మాదివారం హక్క ముఖం కూడా దొరికిండు పదార్థం చేసింది అన్ని మేలు అక్క మా అక్కలను గొర్రెల మంద కడక రాత కూడా లోకిల పోతుంటే అక్క నేను గొర్రెల మంద కడతానన్నాడు 15 మంది మందరు కట్టాలు కన్నకొల పుట్ట మీద భగవంతుడు ఉన్నాడు కింద వారే శివుడి మీద పక్షి మాట మాట చూడు మానికాని మానికం చూడు జోకమన్నది పిండు అక్క మాకాలి వేడికత్తడు తమ్ముడా ఎందుకంటే వచ్చి అక్కనే పెళ్లి కట్ట పట్టిన అన్నాడు తమ్ముడా నువ్వు పెళ్లి దూరం చాటండి నా మంద మీద వేలి రోగం పట్టిందిరా అయినా పర్వాలేదు తమ్ముడు ఎన్ని కనుకలు ఎన్నుడు తిరుపతి ఉన్నాను 4 లక్షల బాంధవ పెద్ద కురవాడు 7 బాగయ్యా మరి కులం పిల్లలు చూపితే మీ లెక్క చేస్తానన్నది నాకు మానవారి పిల్లగారు నా ద్వారా పిల్ల అంటున్నాడు మానవారి పిల్ల మీద మన్నవయ్య మనం మానక వెంకట తమ్ముడు అన్న అల్లే చుట్టాను లేడెక్కన్నారా మానవ పట్టం వద్దంటే అటువంటి మానవారి పట్టం వద్ద మక్క పట్ట పట్టండు మానవారి సుధుని చెప్తే అక్క మాకాలి 7 జనవరి బయటికెళ్ళ కొట్టింది భగవంతుడికి ఎదురుగా జాగ్రత్త పాదాలు పట్టుకొని తమ్ముడు కొడుత దూరమతో తీసుకుని దగ్గరగా తర్రారా తమ్ముడు ఇంక మానవారి పిల్ల మనసున్నది అన్నది గుర్రాల శుభల గుర్రం ఉన్నది గుర్రాన్ని తయారు చేసింది ఆడబిడ్డ వారం వెళ్ళేది కన్న తండ్రి కడప దాట దారి సుమారు పొలమారి దాట ఆడబిడ్డ దేవుడు పెట్టుకుంటే ఊరుబడి దాకా సాగనంపింది కట్టుకుని అక్కరుడి కలిగి కొంగను కట్టిండు అక్క మాక తమ్ముడు ఎంత దూరం కనిపిస్తాడు 7 చేతబడి అక్క మాక వెనక మర్రింది
మీద పడ్డ గుర్రం మీద దేవుడు కీలు మందుకున్నాడ మరి మడగదండ దండిండు కొండ దెబ్బ పట్టిండు దుమ్మల గుర్రం కదా మడమండింది ఎర్ర దుమ్మలు ఎగింది ఎవరోక మందింది నల్ల దుమ్మలు ఎవరోక మందింది ఎంతగంట వారు పంట వచ్చినాడా దేవుడు కార్యటకు వచ్చినాడా వీరయ్య మరి ఎన్నడెక్కడ దేవుడు భగవంతుడు గుర్రం ఎక్కేసరికి మంట వచ్చుకున్నాయి మరి అర్ధగంట గారడ పంట వచ్చిండు మరో బేలవారి పట్ట మొదలు అనుకున్నాడు మరి పొద్దు చుట్టూ కూడా పొద్దుగాల పోవాలి పొద్దు చుట్టూ పొద్దుకి పోవాలి ఎడబట్ట వాళ్ళ చుట్టూ తేడా అంత సాత్రం అయితే అనుకున్నాడు ఒకటే ఊళ్ళో 7 రత్తాలు ఉన్నదట వీణా చోటు నిలువకి ఇలా నిలువకి ముండ కొడుకు ఒకటే ఊళ్ళో 7 రత్తాలు అయితే అల్లు అంటే తెలియకలు కాడు ఎత్తులు పురుగులు బాగుంటే నిలువకి అన్నట్టు వాడు ఎక్కడ ఆగడు వాడి కాలు భూమి ఆగదు అదే అల్లడం మంచిగా నాకు ఊరు మంచుకునే మరవచ్చుగా అల్లుడు వచ్చిందని కాలుగడ కోల్పోయిన సంగతి ఈ అల్లుడు ఊకోదా వాడు ఊకోలే వాడికి బాగా ఫీలింగ్ ఉంటుంది దఫా 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 ఊపిరి వచ్చి అడిగి మంచిగా సబ్జెక్ట్ మొదలు అడిగి నిరుగడ్డ కడిగచ్చి పెద్ద చూసి బొట్టు పెట్టాడు కూర్చోవాలి కదా కూర్చోలే వాడి కాలు ఆగదు కొత్తకి వచ్చింది అన్న ఊరు మంచుకునే అన్న అడిగింది కానీ ఆ బొట్టు చూసింది అన్నే తిని రాస్తారు కదా అన్న తినవాళ్ళే ఆడగంట కూర్చున్నాడు ఆంజలు కోతికి వచ్చింది అన్న అడిగిన అన్న తినవాళ్ళే ఆడగంట కూర్చున్నాడు ఆంజలు 7 రత్తలు 7 రత్తలు కానీ కడుపులో కరియాలంటే పాపడాల పొద్దయింది 7 రత్తలు నమ్మండి సింత ఉన్నది ఆ డబ్బా గాడిగా తీసుకుంటే తీసుకుంటే రిపోర్ట్ ఏమంటాడు సింతకి నా సిగ్గు తగ్గుతాను సింత ఇప్పుడు తింటాను 7 బుద్ధి జ్ఞానం ఉండాలి అందరికి కళ్ళు పెట్టావు నాకేమేక పెద్ద నువ్వే పెట్టావు కదా అన్ని కళ్ళు పెట్టావు మొదటి పచ్చడి కూర్చోడా నా ఇంటి కాడ కూర్చొని బొట్టు పెట్టుకొని నీటికి వచ్చా